రోని కార్తిలా రోలు వాలిగేంత ఎండలు కొడతాయి, జరంతా పైలంగా ఉండాలి, ఎప్పటికీ నీళ్ళెంట పెట్టుకోవాలి అని పెద్దలు చెప్తుంటే ఇన్నాం, జాగ్రత్తగా ఉన్నాం. కానీ ఇప్పుడే రోని కార్తి వచ్చినట్టు ఎండలు యమధర్మరాజుకు చేతి నిండా పని కల్పించేటట్టే కొడుతున్నాయి. ఇక చూడుండ్రి ఎండల వేడి చేయబట్టి ఎసొంటి కథ అయిందో. ఎట్లయిందేమో తెలియదు కానీ హైదరాబాద్ పట్టణంలో ఉన్న జగద్గిరి గుట్ట ఏరియాల ఎండుడుకుతోని బయట పెట్టిన బైకు బగ్గున మండిందట. ముందుగాల బంగారం అసొంటి బండికి ఎవడో నిప్పు పెట్టిండు కావచ్చు అనుకున్నారట. కానీ తర్వాత తెలిసింది ఏందంటే మోటార్ సైకిల్ ఎండవేడికి మండిపోయి మంటలలో చిక్కుకున్నదని తేలిందట. ఓ షాపు ముందు బండి పెట్టి సామాన్ కొనేతందుకు పోయిండో ఏమో వెనుకకు తిరిగి చూస్తే బండి బగబగ మండుతున్నదట. కొద్ది గడియాలనే కాలి బూడిదైందట. చుట్టుపక్కల జనాలు మంటలు ఆర్పేతానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. కానీ బండి పెట్రోల్ ట్యాంక్ పైపులు గాలినాయి కావచ్చు, మంటలు లగాయించి వచ్చినాయట. అంత దూరం జరిగి చూసుడు తప్ప చేసేదేం లేకుంటున్నారట. పోలీసులు వచ్చినాక ఆర్పినరట మంటలు. చూడుండ్రి ఎట్లున్నదో ఎండల ప్రమాదం. చూస్తుంటేనే బండికి నిప్పు పెట్టింది కదా ఎండ. కాబట్టి పబ్లిక్ ఎండలతోని జరంత పైలం, పెట్రోల్ బండ్లే కాదు బ్యాటరీ బండ్లతోని కూడా పైలంగా ఉండుండ్రి. ఎండకు పెట్టి తర్వాత ఏడవకుండ్రి. మోటార్ సైకిల్లే కాదు మనుషులు కూడా చాలా పైలంగా ఉండుండ్రి. ముఖాలకు గుడ్డ కట్టుకోండ్రి. కొద్ది దూరం నడవాల్సి వచ్చినా చెత్తిరి పట్టుకొని పోండ్రి. నీళ్ళ బాటిల్ బ్యాగులు ఉండేటట్టు చూసుకోండ్రి. 11 దాటక ముందుకే బయటికి పోయి చేసుకునే పనులేమన్నా ఉంటే ఒడసగొట్టుండ్రి. వీలైనంత సేపు నీడలా ఇంట్లో ఉండేటట్టే చూసుకోండ్రి. పోయినసారి కంటే ఈసారి ఇంకింత ఎక్కువ కొడుతున్నాయట ఎండలు. పైలమ్మలా ఎస్ఆర్హెచ్ ఎందుకు వెనకబడ్డది? పెద్దమ్మ తల్లికి మొక్కిన, పెద్ద పెద్ద స్కోర్లు కొట్టిన ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది. ఆరాధించే ఫ్యాన్స్ అందలం ఎక్కిచ్చిన ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది. ఆశలు ఎన్ని పెంచుకున్నా, టికెట్లు తీసుకున్నా ఎస్ఆర్హెచ్ ఎందుకో వెనకబడ్డది. ఇగో గిట్లనే అనుకుంటారంట ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంత. ఇప్పుడు ఏమిరా బాలరాజు, మీ వల్ల ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఏమిరా ప్రయోజనం అన్నట్టే చేస్తున్నారట ఎస్ఆర్హెచ్ క్రికెటర్లు. వాళ్ళకి ఆట రాక కాదు, ఆడేంత సత్తా లేక కాదు, అందరూ గొప్ప ఆటగాళ్ళు జట్టులున్నా ఫ్యాన్స్ మాత్రం జుట్టు వీక్కునేటట్టు చేస్తున్నారు. ఐపీఎల్ మొదలైనప్పుడు ఒక్క ఆట గెలిచిండ్రు గంతే. తర్వాత గెలుపు అంటే ఎట్లుంటదో కూడా తెలియకుండా చేసిండ్రు. వరుసగా 4 ఆటలలోడి అన్ని జట్టుల కంటే ఆ కన్నా నిలబెట్టిండ్రు. ఇక దీని మీద ఫ్యాన్స్ అనేటోళ్ళు ఆటగాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. శిషి మీరేం ఆటగాళ్ళురా, కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టు చేస్తున్నారు. ఆటకు మా కడుపు మంటను పెంచుతున్నారు. ఆ మ్యాచ్ ఎట్లాగో ఓడిపోయినరు, కనీసం ఈ మ్యాచ్ అన్న గెలుస్తారని 1000 పెట్టి టికెట్లు కొని స్టేడియాలకు వస్తే మీరు చేసింది ఏంటిదిరా? మా గల్లీలాడే పోరగాండ్ల కంటే అధ్వానంగా ఆడుతున్నారు. అభిమానం కొద్దీ ఆరెంజ్ టీ షర్ట్లు, ముఖానికి రంగులు, ఎస్ఆర్హెచ్ జెండాలు పట్టుకొని ఈసారి గెలిస్తే చూడాలనని మీ మీద ఆశలు పెట్టుకుంటే మీరు చేస్తున్నదేందిరా? 300 స్కోర్ కొడతారు, పోటీ పడేటోళ్లను ముప్పు తిప్పల పెడతారు అని కథలుగా చెప్పుకున్నాం గాని మీరేం చేశారు? మా ఆశలు అడి ఆశలు చేసిండ్రు అన్నట్టు తిడుతున్నారట. ఇంకా ఒక్క కప్పు కొట్టని జట్లు, అసలు అంచనాలే లేని టీంలు వరుసగా గెలుస్తున్నాయి. మీకేమైంది అని అడుగుతున్నారు. ఒక్కసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే చూడాలని 1000 కళ్ళతో చూస్తున్నాం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికైనా తప్పు ఎక్కడ జరుగుతున్నది చూసి సరిదిద్దుకొని గెలువుండ్రి అని ఏడ్చుకుంటా బతిలాడుతున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. మరి చూడాలి ఎట్లుంటదో రాబోయే ఆటలు ఎట్లా ఆడతారో.